ఓకే. సో, ఇది అన్నమాట మనకి. ఓకే. బ్యాక్ టు ద క్లాస్. మనము సుప్రీం కోర్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో, సుప్రీం కోర్ట్‌లో మనకి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి డిస్కషన్ మనము ఇంతకుముందే డిస్కస్ చేసినాము. భారతదేశ న్యాయ వ్యవస్థ అనేది ఇంటిగ్రేటెడ్ మరియు ఇండిపెండెంట్ అని చెప్పేసి డిస్కస్ చేసినాం. సో, దానికి సంబంధించి ఆర్టికల్ 248 అండ్ ఆల్ దీస్ డిస్కషన్స్ వీ హ్యావ్ మేడ్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్. ఓకే. సో, చూడండి ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇట్లా అంటున్నారనమాట, సుప్రీంకోర్టు యొక్క భారతదేశం యొక్క సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి అప్పీల్ కోర్టు, ఇది కరెక్ట్. మరియు కేంద్ర రాష్ట్ర చట్టాలపైన అధికార పరిధిని కలిగి ఉంటుంది, ఈ క్లాజ్ కూడా కరెక్ట్. భారతదేశ సుప్రీంకోర్టు వ్యవస్థని మనం 1935 చట్టం ద్వారా తీసుకున్నాము, ఇది కూడా కరెక్ట్. కానీ యుఎస్ఏ మాదిరిగా డబల్ కోర్ట్ సిస్టమ్ని కలిగి లేదు, ఈ క్లాజ్ రాంగ్. అందుకే మనకి స్టేట్మెంట్ 2 రాంగ్ అయింది. స్టేట్మెంట్ 3లో ఆర్టికల్ 124 నుంచి 147 వరకు ఉన్నటువంటి అధికరణలు సుప్రీంకోర్టు గురించి ఉన్నటువంటి వివరణలు ఇస్తాయి అన్నమాట. దేర్ఫోర్ సమాధానం 1 మరియు 3 కరెక్ట్, అంటే బి అనేది కరెక్ట్ అన్నమాట. ఒకసారి చూడండి. సో ఇది చూడండి, ఇది పూర్తి భారతదేశం అనమాట. ఇది పూర్తి భారతదేశం. ఈ భారతదేశంలో యాక్చువల్గా ఇప్పుడు ప్రస్తుతం మనకి సుప్రీంకోర్టు అనేది ఢిల్లీలో ఉంది, దాని యొక్క సీట్. అండ్ ప్రతి రాష్ట్రానికి కూడా ఒక కోర్టు అవసరం. ప్రతి రాష్ట్రానికి ఉండేటువంటి కోర్టుని మనము హైకోర్టు అని చెప్పేసి అంటాం. సో 7వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేసినారు అని అంటే, 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి కూడా ఉమ్మడి హైకోర్టు కలిగి ఉండవచ్చు అని చెప్పేసి ఒక క్లాజ్ని ఇన్సర్ట్ చేయడము జరిగింది. దేర్ఫోర్ ప్రస్తుతం భారతదేశంలో 25 ఉన్నత న్యాయస్థానాలు అనగా హైకోర్ట్స్ ఉన్నవి అని చెప్పేసి నోట్ చేయవచ్చు. ఓకే. సో చూడండి మరి సెకండ్, ఇప్పుడు బిఫోర్ వి గో టు ద సెకండ్ క్వశ్చన్, సుప్రీంకోర్టులో అన్లైక్ ద అమెరికన్ కాన్స్టిట్యూషన్, అమెరికా యొక్క రాజ్యాంగం మాదిరిగా కాకుండా భారతదేశ రాజ్యాంగం అనేది భారతదేశానికి ఏకీకృత న్యాయ వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్నే మనం ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్ అని అంటాం. అనగా ఉన్నత స్థానంలో లేదా అత్యున్నతమైనటువంటి స్థానంలో సుప్రీంకోర్టు ఉంటుంది, మరియు రాష్ట్రాలలో సుప్రీంకోర్టుకి దిగువన హైకోర్ట్స్ ఉంటవి అని చెప్పేసి నోట్ చేయాలి. అండ్ ఆ హైకోర్ట్స్ కిందన ఒక శృంఖలం మాదిరిగా హైరార్కీ ఆఫ్ ద సబార్డినేట్ కోర్ట్స్ ఉంటవి అని చెప్పేసి నోట్ చేయాలి. సో వాటిని మనము డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అని అంటాము. మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కింద ఉన్నటువంటి ఇతర లోవర్ కోర్ట్స్ అంటే ఇతర దిగువ కోర్ట్ సిస్టమ్ ఉంటుంది. కాబట్టి భారతదేశంలో సింగిల్ సిస్టమ్ ఆఫ్ కోర్ట్ వ్యవస్థ ఉంది అనే పాయింట్ క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ సిస్టమ్ని మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి తీసుకోవడము జరిగింది. ఈ సిస్టమ్ని మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి తీసుకున్నాము. సో ఇక్కడ స్టేట్మెంట్ 2లో ఏమన్నాడు అని అంటే, చూడండి, భారతదేశంలో న్యాయ వ్యవస్థను 1935 యాక్ట్ నుంచి తీసుకున్నామన్నారు, కరెక్టే. బట్ దానికి సపోర్టెడ్గా ఉన్నటువంటి క్లాజ్ యుఎస్ఏలో మాదిరిగా భారతదేశంలో కూడా డబల్ కోర్ట్ వ్యవస్థ ఉంది అన్నాడు. కాబట్టి అది రాంగ్ అనమాట. సో మరి దీని యొక్క ఉపయోగం ఏంటి అని అంటే, ఇది కేంద్ర చట్టాల మీద అధికార పరిధిని కలిగి ఉంటుంది, అదేవిధంగా రాష్ట్ర చట్టాల మీద కూడా అధికార పరిధిని కలిగి ఉంటుంది. అనగా పార్లమెంట్ చట్టాలు తయారు చేస్తే అవి రాజ్యాంగం ప్రకారం లేకపోతే వాటిని కొట్టివేస్తుంది సుప్రీంకోర్టు. అదేవిధంగా రాష్ట్రాలు కూడా చట్టాలు తయారు చేస్తవి, అవి కూడా రాజ్యాంగం ప్రకారం లేకపోతే వాటిని కూడా కొట్టివేస్తుంది సుప్రీంకోర్టు. అయితే మరి యుఎస్ఏలో ఎట్లా ఉంది అని అంటే, ఇప్పుడు మీకు ఈ పైన పాయింట్ని చూసి అర్థమైంది, ఇండియాలో సింగిల్ సిస్టమ్ ఉంది, యుఎస్ఏలో డబల్ సిస్టమ్ ఉంది అని. ఇండియాలో సింగిల్ సిస్టమ్ ఉంది, యుఎస్ఏలో డబల్ సిస్టమ్ ఉంది అని అర్థం. సో ఏంటి డబుల్ సిస్టమ్ యుఎస్ఏలో అంటే, ఫెడరల్ లాస్ అంటే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ మన పార్లమెంట్కి సమానం. కాంగ్రెస్ చేసినటువంటి చట్టాలు అక్కడ ఉన్నటువంటి ఫెడరల్ జ్యుడిషియరీ అనగా అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు మాత్రమే కొట్టివేస్తుంది. అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర చట్టాలను రాష్ట్ర జ్యుడిషియరీ మాత్రమే కొట్టివేస్తుంది. అందుకే అక్కడ డబల్ సిస్టమ్ ఉంది. బట్ భారతదేశంలో అట్లా డబల్ సిస్టమ్ అనేది లేదు. ఒకటి, మన దగ్గర పార్లమెంట్ చట్టం తయారు చేస్తుంది, దాన్ని సుప్రీంకోర్టు కొట్టేయవచ్చు, హైకోర్టు కొట్టేయవచ్చు. తర్వాత
రాష్ట్ర శాసనసభలు చట్టాలు తయారు చేస్తున్నాయి. దాన్ని సుప్రీంకోర్టు కొట్టేయవచ్చు, హైకోర్టు కొట్టేయవచ్చు. కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో, అందుకే ఇప్పుడు ఇవి ఇంటిగ్రేటెడ్ అనమాట, ఇవి ఇంటిగ్రేటెడ్. బట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఎట్లా ఉంది అని అంటే, అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ దాన్ని మనం కాంగ్రెస్ అని అంటాం. అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ దాన్ని కాంగ్రెస్ అంటాం. సో కాంగ్రెస్ చేసినటువంటి చట్టాన్ని అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు మాత్రమే కొట్టేస్తుంది. మరియు అక్కడ చేసినటువంటి రాష్ట్ర శాసనసభలు అంటే ప్రొవిన్సెస్ అంటాం వాటిని. సో అక్కడ చేసినటువంటి రాష్ట్ర శాసనసభల చట్టాలని రాష్ట్ర కోర్టు మాత్రమే కొట్టివేస్తుంది, ఒకవేళ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే. సో ఈ రెండింటి మధ్యన డివైడ్ ఉంది, కాబట్టి దీన్ని మనము డబల్ సిస్టమ్ ఆఫ్ ద కోర్ట్ అని అంటాం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో రెండు ద్వంద్వ కోర్టు పాలన ఉంది. బట్ భారతదేశంలో ఏకీకృత వ్యవస్థ ఉంది అని చెప్పేసి నోట్ చేయాలి ఈ పాయింట్ని బేస్ చేసుకొని. ఓకే, సో భారతదేశంలో కేవలం ఒక వ్యవస్థ ఉంది, అదే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో రెండు వ్యవస్థలు ఉన్నవి అని చెప్పేసి నోట్ చేయాలి. అయితే భారతదేశం యొక్క న్యాయ వ్యవస్థ 28 జనవరి 1950లో ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా, ఇది ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా విచ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ అండర్ 1935 యాక్ట్. అయితే మనకి బ్రిటిష్ పరిపాలనా కాలంలో 1935 భారత పరిపాలనా చట్టం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా ఫెడరల్ కోర్ట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ ఫెడరల్ కోర్ట్ యొక్క స్థానంలో 1947 తర్వాత ఫెడరల్ కోర్ట్ యొక్క స్థానంలో మనకు స్వతంత్రం వచ్చింది కాబట్టి 1947 తర్వాత 1950 జనవరి 28 నాడు సుప్రీంకోర్టు అనేది ఈ ఫెడరల్ కోర్ట్ యొక్క స్థానాన్ని ఆక్రమించింది. సో సమాఖ్య న్యాయస్థానం లేదా సమాఖ్య కోర్టు యొక్క స్థానాన్ని సర్వోన్నత న్యాయస్థానం అనేది ఆక్యుపై చేసింది అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. అయితే హవెవర్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఈస్ గ్రేటర్ దెన్ ఇట్స్ ప్రిడిసెసర్. ఒక పాయింట్ నోట్ చేయాలి, ఈ ఫెడరల్ కోర్టుకి అధికారాలు తక్కువ ఉండే ఈ ఫెడరల్ కోర్ట్ స్థానంలో వచ్చినటువంటి సుప్రీంకోర్టుకి అధికారాలు ఎక్కువ ఉన్నవి. ఎందుకు అంటే అప్పటికే మనకి ఇంకా స్వతంత్రం రాలేదు కాబట్టి ఫెడరల్ కోర్ట్ నుంచి ప్రివీ కౌన్సిల్ అనేది ఒకటి ఉండేది. ఫెడరల్ కోర్ట్ నుంచి ప్రివీ కౌన్సిల్ అనేది ఒకటి ఉండేది. ఆ ప్రివీ కౌన్సిల్కి అప్పీల్స్ వెళ్ళేవన్నమాట. ఆ ప్రివీ కౌన్సిల్ నుంచి అప్పీల్స్ వెళ్ళేవి. అంటే ఫెడరల్ కోర్ట్ సర్వోన్నతమైనటువంటి న్యాయస్థానం కాదు. అయితే దాని స్థానంలో వచ్చినటువంటి సుప్రీంకోర్టు సర్వోన్నతమైనది, దానికి మించి ఇతర అధికారి ఎవరు లేరు. అంటే దాని తర్వాత అప్పీల్స్ ఎవరి దగ్గరికి కూడా వెళ్ళవు, అప్పీల్స్ అక్కడికే లాస్ట్. కాబట్టి సుప్రీంకోర్టు అనేది ఈ ఫెడరల్ కోర్ట్ కంటే కూడా ఎక్కువ అధికారాలని కలిగి ఉంటుంది. ఎందుకు అనంటే అప్పీల్స్. సో అప్పుడు ప్రావిన్షియల్ కోర్ట్స్ నుంచి చేసినటువంటి అప్పీల్స్ ఫెడరల్ కోర్ట్స్ నుంచి వచ్చిన జడ్జిమెంట్స్కి వ్యతిరేకంగా అప్పీల్స్ బ్రిటిష్ ప్రివీ కౌన్సిల్కి వెళ్ళేవి. సో అప్పుడు బ్రిటిష్ యొక్క ప్రివీ కౌన్సిల్ ఏదైతే ఉందో అది హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్. ప్రివీ కౌన్సిల్ హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్. అంటే అపీల్స్ని స్వీకరించడంలో ఉన్నటువంటి చిట్ట చివరి అధికారి ఎవరైనా ఉంటారు లేదా అధికార సంస్థ ఏదైనా ఉంది అని అంటే అది బ్రిటిష్ ప్రివీ కౌన్సిల్. బట్ ఇప్పుడు ప్రస్తుత స్వతంత్ర భారతదేశంలో అపీల్స్ తీసుకునేటువంటి చిట్ట చివరి అధికారం కలిగి ఉన్నటువంటి సంస్థ ఏది అని అంటే అది సుప్రీంకోర్టు. కాబట్టి ఈవెన్ దో 1935 చట్టం ప్రకారం ఏర్పాటు చేసినటువంటి ఫెడరల్ కోర్టు స్థానంలో సుప్రీంకోర్టు వచ్చినప్పటికీ సుప్రీంకోర్టు ఎక్కువ అధికారాన్ని కలిగి ఉంటుంది. ఎందుకంటే అది అప్పుడు స్వతంత్ర భారతం కాదు, ఇది స్వతంత్ర భారతము. అండ్ ఫెడరల్ కోర్టుకి పైన ప్రివీ కౌన్సిల్ ఉండేది. బట్ ఇప్పుడు సుప్రీంకోర్టుకి పైన ఎవరు లేరు కాబట్టి సుప్రీంకోర్టు దగ్గరికి వచ్చి అప్పీల్స్ స్టాప్ అయిపోతవి అని చెప్పేసి నోట్ చేయాలి. మరి దీనికి సంబంధించి మనకు రాజ్యాంగంలో పార్ట్ 5లో ఆర్టికల్ 124 నుంచి 147 వరకు ఉన్నవి. సో 124 నుంచి 147 వరకు ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మనకి సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ గురించి క్లియర్గా చర్చించడము జరుగుతుందన్నమాట. సో ఒకసారి చూడండి, when we were discussing about the part 5. సో మనం పార్ట్ 5 గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు సో ఇదన్నమాట చాప్టర్ 4 యూనియన్ జ్యుడిషియరీ 124 నుంచి ఓకే చాప్టర్ 4 జ్యుడిషియరీ
124 నుంచి 147 వరకు ఉన్నటువంటి అంశాలన్నీ కూడా జ్యుడిషియరీకి సంబంధించినవి, న్యాయ వ్యవస్థకి సంబంధించినవి. సో మరి దాని తర్వాత ఏముంది అని అంటే, దాని తర్వాత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఉంటుంది. సో ఇక్కడ వరకు 147 వరకు, ఓకే, 147 వరకు. సో తర్వాత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి సంబంధించి 148, 149, 150, 151. సో 151 వరకు 52 నుంచి మొదలుకొని 151 వరకు పార్ట్ 5లో ఉన్నటువంటి ఆర్టికల్స్ని మనము కేంద్రం అని చెప్పేసి అంటాం. సో మొదటి చాప్టర్లో ఎగ్జిక్యూటివ్ గురించి, రెండో చాప్టర్లో లెజిస్లేచర్ గురించి, మూడో చాప్టర్లో లెజిస్లేటివ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అంటే ఆర్టికల్ 123 గురించి, నాలుగో చాప్టర్లో సుప్రీంకోర్టు గురించి, ఐదో చాప్టర్లో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, 52 నుంచి 79 వరకు, తర్వాత 79 నుంచి 122 వరకు, ఇది 123, 124 నుంచి 147 వరకు. సో ఇక్కడ రాస్తున్నా చూడండి, 52 నుంచి 79 వరకు, 78, 79 నుంచి 122 వరకు, తర్వాత 123 ఒక్కటే చాప్టర్ 3లో ఉంటుంది. తర్వాత 124 నుంచి 147 వరకు సుప్రీంకోర్టు గురించి, 148 నుంచి 151 వరకు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి ఉంటుంది. తర్వాత 152 నుంచి మొదలుకొని పార్ట్ 6 స్టార్ట్ అవుతుంది, అది రాష్ట్రాల గురించి. సో సెకండ్ క్వశ్చన్ చూడండి, భారతదేశ సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు సందర్భంలో కింది వాటిని పరిశీలన చేయండి అని అంటున్నాడు. సో జనవరి 28, 1950 నాడు ప్రారంభించింది. ఇది ఫెడరల్ కోర్టు స్థానాన్ని ఆక్రమించింది, ఫెడరల్ కోర్టు యొక్క స్థానాన్ని ఆక్రమించింది, విచ్ ఈస్ కరెక్ట్. సో స్టేట్మెంట్ 1 ఈజ్ రైట్. బ్రిటిష్ ప్రైవీ కౌన్సిల్ను అత్యున్నత అప్పీల్ కోర్టుగా భర్తీ చేయగలిగినందున దాని ముందున్న దానితో పోలిస్తే సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధి పరిమితం చేయబడింది. సో చూడండి, ఇక్కడ ఇంతకుముందు మనం ఏమన్నామో క్లియర్గా వినండి. ఫెడరల్ కోర్టు యొక్క స్థానంలో ఇక్కడ నుంచి చేసిన జడ్జిమెంట్స్కి వ్యతిరేకంగా అపీల్స్ అనేవి ప్రైవీ కౌన్సిల్కి వెళ్ళినవి అని చెప్పినాము. ఓకే, ఫెడరల్ కోర్టుకి వ్యతిరేకంగా చేసినటువంటి అపీల్స్ ప్రివీ కౌన్సిల్కి వెళ్ళింది అని చెప్పేసి అన్నాము. సో ఇప్పుడు ఈ ప్రివీ కౌన్సిల్ యొక్క స్థానాన్ని కూడా సుప్రీంకోర్టే ఆక్రమించింది, ఫెడరల్ కోర్టు స్థానాన్ని సుప్రీంకోర్టే ఆక్రమించింది, ప్రివీ కౌన్సిల్ స్థానాన్ని కూడా సుప్రీంకోర్టే ఆక్రమించింది. ఎందుకు? సో ఇప్పుడు సుప్రీంకోర్టుకి మించిన అప్పీల్ అధికార పరిధి ఎవరికి లేదు కాబట్టి ఆక్రమించింది. కావున ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు యొక్క అధికారం పెరగాల తగ్గాల? అధికారము పెరుగుతుందా తగ్గుతుందా? ఆఫ్ కోర్స్ పెరుగుతుంది. సో ఇక్కడ ఏమన్నారు అని అంటే అధికారం అనేది పరిమితం చేయబడింది అని అన్నాడు. అధికారం అనేది పరిమితం చేయబడింది అని అన్నాడు. బట్ దాని యొక్క అధికారం పరిమితమైందా? కాలేదు, అధికారం అనేది పెరిగింది. కాబట్టి స్టేట్మెంట్ 2 రాంగ్. ద థర్డ్ వన్, రాజ్యాంగంలోని పార్ట్ 5లో 124 నుంచి 147 వరకు ఉన్నటువంటి అంశాలన్నీ కూడా సుప్రీంకోర్టు యొక్క స్వతంత్రత, తర్వాత అధికార పరిధి, అధికారాల గురించి డిస్కస్ చేస్తుంది అని అన్నారు, విచ్ ఈస్ కరెక్ట్. సో ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ బిలో స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 3 అనేది కరెక్ట్. అర్థమవుతుందా? ఏమైనా స్పీడ్ అవుతుందా? తర్వాత సో నెక్స్ట్ సుప్రీంకోర్టు యొక్క కంపోజిషన్ మరియు అపాయింట్మెంట్. సుప్రీంకోర్టు యొక్క కంపోజిషన్ మరియు అపాయింట్మెంట్కి సంబంధించి క్వశ్చన్ చూడండి. భారత సర్వోన్నత న్యాయస్థానం యొక్క కూర్పు మరియు అపాయింట్మెంట్కి సంబంధించి సమాధానాలు. 2019లో సంవత్సరాలు ఇంపార్టెంట్. 2019లో క్రోనాలజీలో కూడా అడగొచ్చు. సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో సహా 34 న్యాయమూర్తులు ఉన్నారు, కరెక్ట్. సుప్రీంకోర్టు అసలు బలం 8, అంటే స్టార్టింగ్లో 8 మంది న్యాయమూర్తులు, దాంట్లో ఒకళ్ళు ప్రధాన న్యాయమూర్తి, 7 ఇతర న్యాయమూర్తులు ఉండేవాళ్ళు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సవరణ చట్టం 2019 అమలులోకి వచ్చిన తర్వాత ఇటీవల 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య అనేక రెట్లు పెరిగింది. సో విచ్ ఈజ్ ఆల్సో కరెక్ట్. దేర్ఫోర్ 3 ఆప్షన్స్ కూడా కరెక్టే, 3 స్టేట్మెంట్స్ కూడా
కరెక్టే. సో ఇప్పుడు ప్రస్తుతం 2019 ప్రకారము 33 + 1 చీఫ్ జస్టిస్ అండ్ 33 మంది జడ్జెస్ ఉన్నారు. ఓకే, సో మరి ప్రారంభంలో దాని యొక్క నంబర్ ఎంత ఉండింది అని అంటే 8. దాని యొక్క నంబర్ 8 ఉండింది. బట్ నంబర్ అనేది ఇప్పుడు చాలా వరకు ఇంక్రీజ్ అయింది. సో ప్రోగ్రెసివ్లీ 1956లో 8 నుంచి 10కి, 1960లో 10 నుంచి 13కి, 1977లో 17కి, 86లో 25కి, 2008లో 30కి, 2019లో 33కి దీని యొక్క సంఖ్య అనేది పెరగటం జరిగింది. సో ఇది దీని యొక్క అపాయింట్మెంట్కి సంబంధించి క్వశ్చన్. సో ఇది చూడండి, చాలా సింపుల్ ఆన్సర్. సో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క సంఖ్యను కాలానుక్రమానుసారం పెంచినటువంటి సంవత్సరాలు ఏముంది? ఏం లేదు. 56, దాని తర్వాత వచ్చేటువంటి సంవత్సరం 60, దాని తర్వాత వచ్చేటువంటి సంవత్సరం 77, దాని తర్వాత 86, తర్వాత 2008, తర్వాత 2009. సింపుల్. ఓకే, దెన్ సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. అర్థమైందా? దీంట్లో కూడా ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? కాలానుక్రమం అని అడిగిండు, ఎప్పుడెప్పుడు పెంచినారు. సో ఎప్పుడెప్పుడు పెంచినారు? స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఉన్న సంవత్సరాలు క్రోనాలజీలో రాసుకోవాలి. ఓకే, తర్వాత క్వశ్చన్ నెంబర్ 6, 6వ క్వశ్చన్. సర్వోన్నత న్యాయస్థానానికి న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కింది వాటిలో సరైనది. సో నియామకానికి సంబంధించి సరైనది అడుగుతున్నాడు. భారత ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తాడు. అతనికి అవసరమని భావించినటువంటి సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను సంప్రదించి అపాయింట్ చేస్తాడు. సో క్లాజ్ 1 కరెక్టే. సింపుల్గా నేను క్లాజ్ అని రిఫర్ చేస్తున్నా, ఇది కూడా కరెక్టే. స్టేట్మెంట్ 1 ఇస్ కరెక్ట్. సుప్రీంకోర్టులోని ఇతర న్యాయమూర్తులను, సో పైన స్టేట్మెంట్ ప్రధాన న్యాయమూర్తికి సంబంధించి చీఫ్ జస్టిస్, కింది స్టేట్మెంట్ చీఫ్ జస్టిస్ కానటువంటి వాళ్ళు. సో ఇతర న్యాయమూర్తులకి సంబంధించి ఇతను రాష్ట్రపతి నియామకం చేస్తే ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన తర్వాత అతను అవసరమని భావించినటువంటి సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులతో సంప్రదించి నియామకం చేస్తారు. ఇది కూడా కరెక్టే. తర్వాత ప్రధాన న్యాయమూర్తి కాకుండా ఇతర న్యాయమూర్తులను నియమించే క్రమంలో ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపులు చేయటం అనేది ఐచ్ఛికం అని అన్నారు. ఇది రాంగ్. ఐచ్ఛికం కాదు, అది కంపల్సరీ. దేర్ఫోర్ స్టేట్మెంట్ 1 and 2 ఓన్లీ. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. స్టేట్మెంట్ 3 అనేది రాంగ్. సో ఇది ఐచ్ఛికం కాదు, ఇది ఖచ్చితం. ఐచ్ఛికం కాదు, ఖచ్చితం. ఒకసారి చూడండి, అపాయింట్మెంట్ ఆఫ్ ద జడ్జెస్. సో ఇప్పుడు మనకి న్యాయ వ్యవస్థ ఎప్పుడు వచ్చిందో మీరు చూసినారు. న్యాయ వ్యవస్థ దేన్ని భర్తీ చేసినారో చూసినారు. న్యాయ వ్యవస్థ యొక్క పని ఏంటో మీరు చూసినారు, రైట్? న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి స్టార్టింగ్లో జడ్జెస్ ఎంతమంది మీకు తెలుసు, ప్రస్తుతం ఎంతమంది మీకు తెలుసు, ఏ సంవత్సరాల్లో ఎట్లా ఇంక్రీజ్ అయింది తెలుసు. బట్ వాళ్ళ యొక్క నియామకం ఎట్లా జరుగుతుంది అని అంటే బై ద ప్రెసిడెంట్. నియామకం ఎట్లా జరుగుతుంది? బై ద ప్రెసిడెంట్, రాష్ట్రపతి ద్వారా నియామకం జరుగుతుంది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు గురించి చర్చ చేస్తున్నాం కాబట్టి దీంట్లో చీఫ్ జస్టిస్ ఉన్నారు మరియు ఇతర జడ్జెస్ ఉన్నారు. 33 మంది ఇతర జడ్జెస్, ఒక వ్యక్తి చీఫ్ జస్టిస్ ఉన్నారు. సో వీళ్ళకి అపాయింట్మెంట్ చేయడానికి ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ ఉంది. సో ఇప్పుడు చీఫ్ జస్టిస్ని అపాయింట్ చేయడానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు జడ్జెస్ని కలవాలి మరియు హైకోర్టు జడ్జెస్ని కలిసి అపాయింట్మెంట్ చేయాలి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని. ఓకే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేసేటప్పుడు సుప్రీంకోర్టు మరియు హైకోర్టు జడ్జెస్ని ఎవరు కలవాలి అని అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కలవాలి. మరి ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఉన్నారు, హైకోర్టు జడ్జ్ని అపాయింట్ చేయాలి. సో జడ్జ్ని అపాయింట్ చేయాలన్నప్పుడు సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు జడ్జెస్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కలవాలి.
ఓకే, సో ఇది కంపల్సరీ అనమాట, ఐచ్ఛికం కాదు. ఎందుకనంటే ఆల్రెడీ బాస్ ఉన్నాడు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇస్ అ బాస్, రైట్? సో ఆల్రెడీ బాస్ ఉన్నాడు, మరి బాస్ని కన్సల్ట్ కాకుండా ఆయన యొక్క డొమైన్లోకి, ఆయన యొక్క కోర్టులోకి నువ్వు జడ్జిని ఎట్లా అపాయింట్ చేస్తావు? చేయలేవు కదా. ఓకే, సో ఇప్పుడు బాస్ లేడు, బాస్ని అపాయింట్ చేస్తున్నారు. సో మరి బాస్ని అపాయింట్ చేసేటప్పుడు వాళ్ళని కలవకుండా ఎట్లా అపాయింట్ చేస్తారు? అందుకే చీఫ్ జస్టిస్ అపాయింట్మెంట్ అప్పుడు సుప్రీంకోర్టు అండ్ హైకోర్టుని కలుస్తారు. అంటే హైకోర్టు జడ్జెస్ సుప్రీం యాజ్ ఇట్ డీమ్స్ ఫిట్, యాజ్ ఇట్ డీమ్స్ నెససరీ. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అతను కావాలి అని అనుకుంటే, అవసరం అని అనుకుంటే, సో దీనికి సంబంధించి ఒక కాంట్రవర్సీ వచ్చింది ఈ వర్డ్ని బేస్ చేసుకొని, అది మళ్ళీ మనం చూస్తాం. సో ఈ వర్డ్ని బేస్ చేసుకొని కొలీజియం వ్యవస్థ వచ్చింది. అయితే ఇట్లా అపాయింట్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. సో చీఫ్ జస్టిస్ని అపాయింట్ చేసేటప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జెస్ని కలవాలి. అదే అదర్ జడ్జెస్ని అపాయింట్ చేసేటప్పుడు చీఫ్ జస్టిస్ని కలిసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్స్ చేయాలి. సో ఇతర జడ్జిలని అపాయింట్ చేసే క్రమంలో చీఫ్ జస్టిస్ని కలవడం అనేది ఆబ్లిగేటరీ. చీఫ్ జస్టిస్ని కలవడము ఖచ్చితం, నాట్ ఐచ్ఛికం. అది ఐచ్ఛికం కాదు, అది ఖచ్చితం అని చెప్పేసి మీరు నోట్ చేయాలి. ఓకే, ఇక్కడ వరకు క్లియర్. సో ఇప్పుడు ఒక కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. ఆ కాంట్రవర్సీకి సంబంధించినటువంటి అంశం ఏంటో ఒకసారి చూడండి. సో ఆ అంశం ఆర్టికల్ 124లో ఉంటుందన్నమాట. ఆ అంశం ఆర్టికల్ 124లో ఉంటుంది, ఆ కాంట్రవర్సీకి సంబంధించింది. ఎందుకు అనంటే పదాలు క్లియర్గా లేవన్నమాట. పదాలు అనేవి క్లియర్గా లేవు. సో పదాలు క్లియర్గా లేనప్పుడు, ఎప్పుడైనా రాజ్యాంగంలో ఏదైనా పదాలు క్లియర్గా లేనప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్కి దారి తీస్తవి. ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి సుప్రీంకోర్టు అనేది ఉంది మనకి. ఎందుకు? రాజ్యాంగంలో ఏమైనా అర్థం కాకపోతే, రాజ్యాంగంలో ఏదైనా తప్పుడు పదాలు ఉంటే, రాజ్యాంగంలో ఏదైనా అన్క్లియర్ డెఫినేషన్స్ కూడా ఉంటే వాటిని క్లియర్గా డిఫైన్ చేయడానికి సుప్రీంకోర్టు అనేది మనకి ఉంటుంది. వాటిని క్లియర్గా డిఫైన్ చేయడానికి మనకి సుప్రీంకోర్టు ఉంటుంది. అదే సుప్రీంకోర్టు యొక్క ఆర్టికల్ 147 ప్రకారం ఉన్నటువంటి ఇంటర్ప్రిటేషన్ అధికారాలు, రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిటేషన్ చేసేటువంటి అధికారాలు. ఓకే, సో దీంట్లో ఏమంటున్నాడు అని అంటే మనకి అపాయింట్మెంట్కి సంబంధించిన విషయంలో, సో ఇప్పుడు ఇది తీసేసినారు, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్కి సంబంధించినటువంటి అంశాలని తీసేసినారు. సో ఏమన్నారు అని అంటే ఒకసారి చూడండి, ఇట్లా అన్నారనమాట. సుప్రీంకోర్టు యొక్క జడ్జెస్ని అపాయింట్ చేసే క్రమంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయాలి అని అంటే కోర్టు వ్యవస్థని కన్సల్టేషన్ అవ్వాలి అని చెప్పేసి చెప్తుంది. సో కన్సల్టేషన్ అయ్యి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్స్ చేస్తున్నారు అని మీకు అర్థమైపోయింది ఆల్రెడీ. సో ద అపాయింట్మెంట్స్ ఆర్ డన్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అయితే కన్సల్టేషన్ అవ్వాలి అని చెప్పినారు, అవునా? సపోజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ క్రమంలో హైకోర్టు మరియు సుప్రీంకోర్టు జడ్జెస్ని కన్సల్ట్ అవ్వాలి అని చెప్పినారు. మరి కన్సల్ట్ అయ్యి ఏం చేయాలి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ని అపాయింట్ చేయడానికి హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జెస్ని కన్సల్ట్ అయ్యి ఏం చెప్పాలి, ఏం చేయాలి? అయ్యా మరి నేను సపోజ్ ఈ పర్సన్ వైని అపాయింట్ చేస్తున్నా, మీరేమంటారు అని చెప్పేసి వీళ్ళ ఒపీనియన్ తీసుకోవాలా? అట్లా ఒపీనియన్ తీసుకున్నప్పుడు వీళ్ళ ఒపీనియన్ అనేది రాష్ట్రపతి మీద కట్టుబడి ఉంటుందా? అంటే అపాయింట్ చేయవద్దు అంటే రాష్ట్రపతి అపాయింట్ చేయకుండా ఊరుకుంటాడా? లేదా అపాయింట్ చేయి అని చెప్తే రాష్ట్రపతి అపాయింట్ చేయాలా అనే దాని మీద సందిగ్ధం ఏర్పడింది. అందుకే మనకి సిరీస్ ఆఫ్ కేసెస్ వచ్చినవి, 3 జడ్జెస్ కేసెస్ వచ్చినవి ఈ కన్సల్టేషన్ ప్రాసెస్ మీద. ఒకటో జడ్జ్ కేస్ 1982, రెండో జడ్జ్ కేస్ 1993, మూడో జడ్జ్ కేస్ 1998. సో ఫస్ట్ కేసులో ఏమన్నారు అని అంటే, మొదటి కేసులో ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్సల్టేషన్ అవుతున్నాడో ఆ కన్సల్టేషన్ కేవలం నామమాత్రం మాత్రమే అని మొదటి జడ్జెస్ కేసులో చెప్పినారు.
రెండో జడ్జెస్ కేసులో ఏం చెప్పినారు అని అంటే, ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ కోసం కన్సల్ట్ అవుతున్నాడో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు ఇద్దరు సుప్రీంకోర్టు యొక్క సీనియర్ మోస్ట్ జడ్జెస్ యొక్క ఒపీనియన్ కూడా అవసరం అని రెండో కేసులో చెప్పినారు. ఈ కేసులోనే కొలీజియం వ్యవస్థ పుట్టింది అని నోట్ చేయాలి. సో కొలీజియం వ్యవస్థ అనేది ఏ కేసులో పుట్టింది అని అంటే అది రెండో కేసులో. సో అప్పుడు కొలీజియం వ్యవస్థ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ ఇద్దరు సీనియర్ మోస్ట్ జడ్జెస్. సో మూడో కేసులో ఏం చెప్పింది అని అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ నలుగురు సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉండాలి అని చెప్పింది. సో ఇప్పుడు కొలీజియం వ్యవస్థ ఇంక్రీజ్ అయింది, కొలీజియం వ్యవస్థ యొక్క స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అయింది. అండ్ అట్లీస్ట్ ఇద్దరు జడ్జిలు వ్యతిరేక ఒపీనియన్ ఇచ్చిన రాష్ట్రపతి దాని మీద ఇంకా ఫర్దర్ ప్రాసెస్ చేయడానికి లేదు. అంటే దాని యొక్క అర్థము పర్సన్ ఎక్స్ని అపాయింట్ చేస్తున్నట్టు ఇప్పుడు వచ్చి రాష్ట్రపతి ఈ కొలీజియంని కలుస్తాడు, అంటే చీఫ్ జస్టిస్ అండ్ నలుగురు జడ్జెస్. సో దీంట్లో ఇద్దరు వ్యక్తులు వద్దు అని అన్నా అతను వద్దుగానే ఆగిపోవాలి. అంటే దీని యొక్క అర్థం ఏంటి, నలుగురు సపోర్ట్ చేయాలన్నమాట రాష్ట్రపతి యొక్క కన్సల్టేషన్ ప్రాసెస్ మీద. సో రాష్ట్రపతి అపాయింట్ చేయాలి అని వస్తుంటే నలుగురు వ్యక్తులు ఓకే అని చెప్తేనే అపాయింట్మెంట్ అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి కొలీజియం వ్యవస్థ అనేది ఏర్పాటు అవ్వడము పుట్టడము జరిగిందనమాట. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ కేసెస్. అయితే మనకి తర్వాత ఇంకొక కేసు వచ్చింది 2015లో. దాన్ని మనము ఫోర్త్ జడ్జ్ కేస్ అని చెప్పేసి అంటాం. సో అయితే ఇప్పుడు మీకు నోట్ అయింది రెండో కేసులో 1993 రెండో కేసులో కొలీజియం వ్యవస్థ పుట్టింది మరియు అది మూడో కేసులో ఇంక్రీజ్ అయింది. అండ్ ప్రస్తుతం కొలీజియం వ్యవస్థ నడుస్తుంది. సో కొలీజియం వ్యవస్థకి ఇప్పుడు ఏం చేస్తారు అని అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక సుప్రీం కోర్ట్ యొక్క జడ్జ్ని అపాయింట్ చేయడానికి ఒక రికమెండేషన్ని పంపిస్తారు. సో రికమెండేషన్ని పంపించినప్పుడు ఈ కొలీజియం వ్యవస్థ అడ్వైస్ ఇస్తుందన్నమాట. సో ఇప్పుడు ఈ కొలీజియం వ్యవస్థ ఇచ్చినటువంటి అడ్వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీద బైండింగ్ అయ్యి ఉంటుంది అని చెప్పేసి నోట్ చేయాలి. సో ఇప్పుడు కొలీజియం వ్యవస్థ ఇచ్చినటువంటి ఒపీనియన్ అనేది బైండింగ్ అయి ఉంటుంది రాష్ట్రపతి మీద. ఒకవేళ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా విదౌట్ కన్సల్టింగ్ ద సీనియర్ మోస్ట్ జడ్జెస్, ఈ ఇతర జడ్జిలని కలవకుండా ఏదైనా ఒపీనియన్ చీఫ్ జస్టిస్ డైరెక్ట్ ఫార్వర్డ్ చేస్తే అది రాష్ట్రపతి మీద కట్టుబడి ఉండదు అని నోట్ చేయాలి. అంటే కలెక్టివ్గా కొలీజియం మొత్తం ఇచ్చినటువంటి అడ్వైస్ అనేది రాష్ట్రపతి మీద బైండింగ్ అయి ఉంటుంది, బట్ ఓన్లీ చీఫ్ జస్టిస్ ఇచ్చినటువంటి అడ్వైస్ బైండింగ్ అయి ఉండదు. ఎందుకనంటే ఆల్రెడీ మనకి సింగిల్ జడ్జ్ ఇచ్చేటువంటి నిర్ణయం వల్ల ఏదైనా తప్పిదం జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకు, స్వతంత్రంగా ఉండాల్సినటువంటిది న్యాయ వ్యవస్థ. సో మరి దాని యొక్క స్వతంత్రతకి ఏదైనా దెబ్బ పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్లూరాలిటీ ఆఫ్ ద జడ్జెస్ అనే కాన్సెప్ట్ వచ్చింది. అంటే ఎక్కువ మంది జడ్జిలు ఈ కొలీజియం వ్యవస్థలో ఉంటే న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండడానికి, కార్యనిర్వాహక వ్యవస్థ యొక్క పరిధిలోకి వెళ్ళి తన అధికారం తగ్గించుకోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి కొలీజియం వ్యవస్థ అనేది ఏర్పడింది. సో మళ్ళీ మీరు కొలీజియం వ్యవస్థ గురించి చదువుతారు, అక్కడ కూడా డీల్ చేస్తారు. సో కొలీజియం వ్యవస్థ అనేది భారత రాజ్యాంగంలో మెన్షన్ చేయబడి లేదు, అది జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ ద్వారా. ఉదాహరణ మీకు 1973లో
ఎట్లాగైతే కేశవానంద భారతి కేసు వచ్చి ప్రాథమిక హక్కులకి సంబంధించినటువంటి ఒక వ్యాలిడ్ లేదా పూర్తి భారత రాజ్యాంగానికి సంబంధించి ఒక బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ని తీసుకొచ్చిందో, అదేవిధంగా ఈ 3 జడ్జెస్ కేసెస్ అన్నీ కూడా న్యాయ వ్యవస్థ ఇండిపెండెంట్గా ఉండడానికి కావాల్సినటువంటి కాంట్రిబ్యూషన్ చేసింది ఈ 3 జడ్జెస్ కేసులు. సో 4వ జడ్జ్ కేసు 2015లో వచ్చింది. అది 99వ రాజ్యాంగ సవరణకు సంబంధించింది మరియు 2014 ఒక చట్టానికి సంబంధించినది. ఓకే, 2014 ఒక చట్టానికి సంబంధించినది మరియు 99వ రాజ్యాంగ సవరణకి సంబంధించినది. సో ఈ 99వ రాజ్యాంగ సవరణ 2014లో వచ్చింది. ఏం చెప్పింది అని అంటే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అనేది ఏర్పాటు చేసినారు. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అనేది ఏర్పాటు చేసినారు. దేన్ని భర్తీ చేయడానికి అని అంటే కొలీజియం సిస్టమ్ని భర్తీ చేయడానికి. దేన్ని భర్తీ చేయడానికి? కొలీజియం సిస్టమ్ని భర్తీ చేయడానికి ఈ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ తీసుకొచ్చినారు. మరి కొలీజియం సిస్టమ్ని భర్తీ చేసినందుకు గాను సుప్రీంకోర్టు దీన్ని ఇన్వాలిడ్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది అని చెప్పేసి 2015లో 4వ జడ్జెస్ కేసులో కొట్టివేసింది. కారణం ఏం చెప్పింది అని అంటే సుప్రీంకోర్టు యొక్క లేదా న్యాయ వ్యవస్థ యొక్క ఇండిపెండెన్స్కి ఇది ఒక దెబ్బ అని చెప్పేసి చెప్పిందనమాట. ఓకే, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అనేది న్యాయ వ్యవస్థ యొక్క ఇండిపెండెన్స్కి ఒక దెబ్బ అని చెప్పేసి చెప్పి ఈ 99వ రాజ్యాంగ సవరణ 2014 చెల్లుబాటు కాదు అని చెప్పేసి కొట్టివేయడము జరిగింది 2015లో. దాన్ని మనము 4th జడ్జెస్ కేస్ అని చెప్పేసి అంటాం. సో 4 జడ్జిల కేసు వచ్చినవి. సో ఇప్పుడు ఇదంతా పోరాటం ఎవరెవరి మధ్యన జరుగుతుంది అని అంటే కార్యనిర్వాహక వ్యవస్థకి మరియు న్యాయ వ్యవస్థకి మధ్యన జరుగుతున్నటువంటి పోరాటం. ఎందుకు జరుగుతుంది అని అంటే కార్యనిర్వాహక వ్యవస్థలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి జడ్జెస్ని అపాయింట్ చేయాలి కాబట్టి, సో ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి మరియు అతని యొక్క మంత్రి మండలి యొక్క సలహా మేరకు మాత్రమే పనిచేస్తాడు కాబట్టి, సో ప్రధానమంత్రి ఎవరినైనా అతని పార్టీ పర్సన్ని చూపించి జడ్జ్గా అపాయింట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో మరి అట్లాంటి వ్యక్తులు జడ్జిలుగా మారితే ఇప్పుడు పార్లమెంట్లో చట్టాలు తయారు చేసేది కూడా ప్రధానమంత్రి బృందమే. సో వాళ్ళు తప్పుడు చట్టాలు తయారు చేసినా సుప్రీంకోర్టు కళ్ళు మూసుకొని ఉంటుంది. వాళ్ళు చట్టాలు సరిగా అమలు చేయకపోయినా సుప్రీంకోర్టు కళ్ళు మూసుకొని ఉంటుంది. ఈ విధంగా సుప్రీంకోర్టు ఏ పర్పస్కి అయితే సృష్టించబడిందో ఆ పర్పస్ కాంప్రమైజ్ అవ్వాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కావున అది బ్రేక్ కాకుండా ఒక బ్యాలెన్స్ని స్ట్రైక్ చేయడం కోసం ఓకే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తాడు, బట్ అపాయింట్ చేసే క్రమంలో న్యాయమూర్తులను కలవాలి. ఆ న్యాయమూర్తులను మనం కొలీజియం వ్యవస్థ అని అంటున్నాము. సో ఈ కొలీజియం వ్యవస్థ అనేది ఎట్లా వచ్చింది? 1వ జడ్జ్ కేసులో ఏమన్నారు అని అంటే కేవలం కార్యనిర్వాహక వ్యవస్థ వాళ్ళు ఏది చేస్తే అది కరెక్ట్. కన్సల్టేషన్ జస్ట్ ఒక కన్సల్టేషన్ ప్రాసెస్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి అడ్వైస్ బైండింగ్ కాదు అంటే, లేదా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యొక్క కంకరెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యొక్క అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అది కేవలం ఇంటిమేషన్ మాత్రమే అని చెప్పేసి 1st జడ్జెస్ కేసులో చెప్పినారు. అంటే 1st జడ్జెస్ కేసులో కార్యనిర్వాహక వ్యవస్థ రిమైన్డ్ పవర్ఫుల్. కార్యనిర్వాహక వ్యవస్థ అనేది రిమైన్డ్ పవర్ఫుల్. ఎందుకు అనంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యొక్క అనుమతి అవసరం లేదు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామని చెప్పేసి అంటుందన్నమాట. అయితే తర్వాత ఆలోచించుకున్నారు, అరే వీ హ్యావ్ డన్ స్మాల్ మిస్టేక్. సో ఏం మిస్టేక్ చేసినాం మనము అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కన్సల్టేషన్ లేదు. మరి ప్రెసిడెంట్ ప్రధానమంత్రికి నచ్చినటువంటి ఎవరినైనా ఒక పొలిటీషియన్ని జడ్జ్గా అపాయింట్ చేసేస్తే వాళ్ళ ఇష్టం ప్రకారం వాళ్ళు అపాయింట్మెంట్స్ చేసేస్తారు కదా. మరి మనము అంటే న్యాయ వ్యవస్థ ఉన్న పర్పస్ ఏంటి? న్యాయం చేయాలి ప్రజలకి. మరి అట్లా న్యాయం చేయడానికి అవకాశం ఉందా అంటే లేదు. అందుకే మనం ఇట్లా చేద్దాము, ఏం చేద్దామనంటే న్యాయ వ్యవస్థ యొక్క అనుమతి కూడా తీసుకునేలాగా చేద్దాం. అండ్ ఎట్లా అంటే అది కూడా స్ట్రాంగ్గా. కేవలం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యొక్క అనుమతి తీసుకున్నా కూడా అది సరిపోదు అని చెప్పేసి 2వ జడ్జ్ కేసులో అది 1టి జడ్జ్ కేసులో ఇచ్చినటువంటి తీర్పుని వెనక్కి తీసుకొని 2వ జడ్జ్ కేసులో ఏమన్నారు అంటే అయ్యా
మీరు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మరియు ఇద్దరు సీనియర్ మోస్ట్ జడ్జెస్ని కలవాల్సిందే, వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవాల్సిందే అని చెప్పినారు. మళ్ళీ తర్వాత గెస్ చేసినారు, అరే 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 వీ హ్యావ్ డన్ అ స్మాల్ మిస్టేక్ అగైన్. ఇద్దరు జడ్జెస్ అండ్ చీఫ్ జస్టిస్ కొంచెం తక్కువ నంబర్, సో లెట్ us ఇంక్రీజ్ ఇట్స్ నంబర్. సో నంబర్ ఇంక్రీజ్ చేస్తే ఎక్కువ మంది జడ్జెస్, సో ఎక్కువ ఒపీనియన్ ఉంటుంది, స్ట్రాంగ్ ఒపీనియన్ ఉంటుంది, సో మనకి కూడా కొంచెం స్ట్రాంగ్ హోల్డ్ అనేది ఉంటుంది అని చెప్పేసి న్యాయ వ్యవస్థ చెప్పి మూడో జడ్జ్ కేసులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా +4గా చెప్పింది. సో ఇప్పుడు రెండో జడ్జ్ కేసు మూడో జడ్జ్ కేసులో ఎవరు పవర్ఫుల్ అయినారు అంటే న్యాయ వ్యవస్థ. మొదటి జడ్జ్ కేసులో కార్యనిర్వాహక వ్యవస్థ పవర్ఫుల్ ఉంది. మరి ఇప్పుడు కార్యనిర్వాహక వ్యవస్థ ఊరుకుంటుందా అంటే ఊరుకోదు. అచ్చా అట్లా ఉందా, సరే. ఇప్పుడు మీరు కొలీజియం అంటున్నారు కదా, కొలీజియం స్థానంలో మేము రాజ్యాంగాన్నే సవరణ చేసి ఒక నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ని తీసుకొస్తామని తెస్తారు. సో దాంట్లో హోమ్ మినిస్టర్, లా మినిస్టర్తో పాటు ఇతర పొలిటీషియన్స్ని కూడా, దాంట్లో లా మినిస్టర్ నాట్ హోమ్ మినిస్టర్, సో ఇతర పొలిటీషియన్స్ని కూడా ఉంచేటువంటి అవకాశం చేసినారు. సో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అవుతుంది, రాజ్యాంగానికి వ్యతిరేకం అది, ఎందుకంటే ఇండిపెండెన్స్ దెబ్బతీస్తుంది అని చెప్పేసి ఎన్జేఏసీని కూడా సుప్రీంకోర్టు అనేది కొట్టివేయటము జరిగింది. సో 3 జడ్జిల కేసుని పరిశీలన చేయండి. మొదటి న్యాయమూర్తుల కేసు 82, 93, 98. ఒకవేళ మ్యాచ్ ద ఫాలోయింగ్లో కూడా అడగొచ్చు, ఇయర్స్ ఇంపార్టెంట్. సో సంప్రదింపులు అభిప్రాయ మార్పిడిని సూచిస్తాయని మరియు సమ్మతి అని అర్థం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. సో ఇది కేవలం అభిప్రాయాల మార్పిడి మాత్రమే మరియు సమ్మతి కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు అన్నది కరెక్ట్. రెండో న్యాయమూర్తుల కేసులో భారత ప్రధాన న్యాయమూర్తి ఇచ్చేటువంటి ప్రధాన న్యాయమూర్తి ఇచ్చే సలహా కట్టుబడి ఉంటుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సో విచ్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో కేవలం న్యాయమూర్తి మాత్రమే ఉండరు, ఇద్దరు ఇతర జడ్జిలు కూడా ఉంటారు. సో మొత్తానికి ఫస్ట్ జడ్జ్ కేసులో సమ్మతి కాదు లేదా సమ్మతి అవసరం లేదు అని అన్నది, రెండో జడ్జ్ కేసులో మరియు మూడో జడ్జ్ కేసులో సమ్మతి అవసరం అని చెప్పుకుంటూ వచ్చినారు. సో ఎట్లా అవసరం, మరి కేవలం చీఫ్ జస్టిస్ యొక్క సమ్మతి అవసరమా అంటే నో, చీఫ్ జస్టిస్ +2 అదర్ అది రెండో కేసులో, చీఫ్ జస్టిస్ +4 అదర్ అది మూడో కేసులో చెప్పినారు. సో మూడో కేసుని చూడండి. భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టులో 4 సీనియర్ న్యాయమూర్తుల కొలీజియంని సంప్రదించాలని, ప్రధాన న్యాయమూర్తి యొక్క ఏకైక అభిప్రాయం సంప్రదింపు ప్రక్రియని పూర్తిగా కాజాలదు అని చెప్పేసి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇది ఆల్సో కరెక్ట్. దేర్ ఫోర్ ఆల్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నమాట. తర్వాత భారతదేశంలో సుప్రీంకోర్టులో మరియు హైకోర్టులో న్యాయమూర్తుల నియామకం విషయంలో మార్పులు మరియు తదుపరి పరిణామాలకు సంబంధించి ప్రకటనలు పరిగణన చేయండి. 2014 99వ రాజ్యాంగ సవరణ కొలీజియం వ్యవస్థను ఎన్జేఏసీ తోటి భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కరెక్ట్. న్యాయమూర్తుల నియామక ప్రక్రియ మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్జేఏసీ ఉద్దేశించబడింది అని చెప్పినారు. అది కూడా కరెక్ట్. సో నియామక ప్రక్రియ అనేది ఇప్పుడు కొలీజియం వ్యవస్థతో ఉన్నటువంటి ఒక సమస్య, పారదర్శకత లేదు అని గుర్తుపెట్టుకోండి. సో ఆ పారదర్శకతను తీసుకురావడానికి ఎన్జేఏసీ తీసుకొచ్చినారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అది న్యాయ వ్యవస్థ యొక్క ఇండిపెండెన్స్కి వ్యతిరేకం లేదా ఇండిపెండెన్స్ని ఖతం చేస్తుందని కొట్టేసినారు. ఈ పాయింట్ కూడా నోట్ చేయండి. సో స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్. 2015లో 99వ రాజ్యాంగ సవరణ మరియు ఎన్జేఏసీ రెండింటిని రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేసింది. కరెక్ట్. తర్వాత 4వ జడ్జెస్ కేసు 2015లో సుప్రీంకోర్టు నిర్ణయం కొలీజియం వ్యవస్థని పునరుద్ధరణ చేసింది. ఇది కూడా కరెక్ట్. సో 2014లో ఏం చేసినారు, కొలీజియం స్థానంలో ఎన్జేఏసీని తీసుకొచ్చినారు. కానీ ఇది 2015లో ఎన్జేఏసీని కొట్టేసి మళ్ళీ కొలీజియంని పునరుద్ధరణ చేసింది. ఓకే. తర్వాత 4వ న్యాయమూర్తుల కేసులో ఎన్జేఏసీ న్యాయ వ్యవస్థ స్వతంత్రంపై రాజీ పడుతుంది లేదా దాడి చేస్తుంది అని అన్నారు. ఇది కూడా కరెక్ట్. దేర్ ఫోర్ 1 2 3 4 5 ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. అన్ని స్టేట్మెంట్స్ కూడా సరి అయినవే. అర్థం చేసుకుంటున్నారా? సో ఇప్పుడు మనం ఇక్కడ పైన ఏమన్నాము, కొలీజియం వ్యవస్థని భర్తీ చేసింది ఎన్జేఏసీ అని అన్నాము, మళ్ళీ ఎన్జేఏసీని కొట్టివేసింది అని చెప్పేసి అన్నాము. ఎన్జేఏసీని 2015లో కొట్టివేసింది అని చెప్పేసి అన్నాము. కానీ ఇక్కడ నేను ఒక పాయింట్ డిస్కస్ చేయడం ఆపేసా. ఏమని,
ఎన్జేఏసీని కొట్టివేయడం వల్ల మళ్ళీ కొలీజియం వ్యవస్థ అమల్లోకి వచ్చేసింది అని ఇక్కడ చెప్పలే, బట్ దాని అర్థం అదే వస్తుంది చెప్పకపోయినా. సో ఇట్లనే క్వశ్చన్స్ ఇండైరెక్ట్ గా వస్తాయి. సో ఇదే అన్నమాట, కొలీజియం వ్యవస్థ అనేది పునరుద్ధరించబడింది అని వచ్చింది ఇక్కడ మీకు పాయింట్. కాబట్టి క్వశ్చన్స్ ఇట్లా వస్తాయి. టాపిక్ మీద కమాండ్ అనేది అవసరం, టాపిక్ మీద కమాండ్ అనేది అవసరం. తర్వాత చూడండి, భారత న్యాయమూర్తుల ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కింది ప్రకటనలను పేర్కొనండి. ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కింది ప్రకటనలను పేర్కొనండి. సో అపాయింట్మెంట్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి సంబంధించి పాయింట్స్ ఏమో ఇచ్చినాడంట చూడండి. 1950 నుంచి 73 వరకు సర్వోన్నత న్యాయస్థానంలో అత్యంత సీనియర్ న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు లేదా నియమించాలి అనేటువంటి ఒక సాంప్రదాయం ఉంది. ఏముంది? ఒక సాంప్రదాయం ఉంది. రాజ్యాంగం ఏమీ చెప్పట్లేదు, ఈ పాయింట్ని ఎంఫసైజ్ చేయాలి. రెండో పాయింట్, ఈ సాంప్రదాయం 1973లో ఒకసారి, 1977లో ఒకసారి ఉల్లంఘించబడింది. ఎందుకు అనంటే ఏఎన్ రే మరియు ఎంయు బేగ్ లను న్యాయమూర్తులుగా అంటే చీఫ్ జస్టిస్గా అపాయింట్ చేసినారు. సీనియర్ న్యాయమూర్తులను పక్కకు పెట్టి, సీనియర్ న్యాయమూర్తులను పక్కకు పెట్టి ఏఎన్ రే ఎంయు బేగ్ లను చీఫ్ జస్టిసెస్గా అపాయింట్ చేసినారు. అప్పుడు ఈ కన్వెన్షన్, ఈ సంప్రదాయం అనేది ఉల్లంఘించబడింది అంటున్నారు, విచ్ ఈజ్ అగైన్ కరెక్ట్. సో ఫస్ట్ స్టేట్మెంట్, రెండో స్టేట్మెంట్ కరెక్ట్. మూడో స్టేట్మెంట్ చూడండి, ప్రధాన న్యాయమూర్తులను నియమించడంలో ప్రభుత్వం యొక్క విచక్షణను సుప్రీంకోర్టు రెండవ న్యాయమూర్తుల కేసులో పరిమితం చేసింది మరియు సుప్రీంకోర్టు అత్యంత సీనియర్ న్యాయమూర్తిని మాత్రమే భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలి అని చెప్పేసి ఆదేశం చేసింది. సో రెండో జడ్జెస్ కేసులో ఇంకేం చెప్పింది అంటే కేవలం అత్యంత సీనియర్ న్యాయమూర్తిని మాత్రమే ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలి అని చెప్పేసి చెప్పింది. ఎందుకు? ఆల్రెడీ 2 సార్లు ఉల్లంఘన చేసింది కాబట్టి 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూడండి. 1950 నుంచి 73 వరకు ఒక ప్రాక్టీస్ ఉండేది, ఒక కన్వెన్షన్, ఒక సాంప్రదాయం ఉండేది. ఏంటి ఆ సాంప్రదాయం అని అంటే చీఫ్ జస్టిస్గా అపాయింట్ చేయాలి అని అంటే అటువంటి వ్యక్తి సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ జడ్జ్ అయి ఉండాలి. అటువంటి వ్యక్తి సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ జడ్జ్ అయి ఉండాలి. ఇది ఒక సాంప్రదాయం. సో ఈ సాంప్రదాయం అనేది 1973లో ఏఎన్ రేని అపాయింట్ చేసినారు, 1977లో ఎంయు బేగ్ని అపాయింట్ చేసినారు. సో అప్పుడు ఏఎన్ రేని అపాయింట్ చేసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి 3 సీనియర్ మోస్ట్ జడ్జెస్ని పక్కకు పెట్టేసినారు అండ్ జూనియర్ ఫెలో ఏఎన్ రేని అపాయింట్ చేసినారు. అండ్ 1977లో ఎంయు బేగ్ని అపాయింట్ చేసినారు, అతనికి దగ్గరలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ జడ్జిని పక్కన పెట్టేసినారు. సో ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేసింది అని అంటే 1973కి సంబంధించి మీకు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ గుర్తు రావాలి, కేశవానంద భారతి కేసు. కేశవానంద భారతి కేసులో ప్రభుత్వం లేదా పార్లమెంట్ యొక్క వింగ్స్ని విరిచేసినటువంటి జడ్జ్మెంట్ అది. సో ఆ జడ్జ్మెంట్లో పాల్గొన్నటువంటి జడ్జ్లని పనిష్ చేసే క్రమంలో వీళ్ళు ఏం చేసినారు అంటే జూనియర్ జడ్జెస్ని అపాయింట్ చేసినారు, సీనియర్ జడ్జెస్ని వదిలేసి. అయితే తర్వాత మరి ఇట్లా ఊరుకుంటారా? ఊరుకోరు. అందుకే సెకండ్ జడ్జ్ కేసులో ఏమని చెప్పింది సుప్రీంకోర్టు అని అంటే కేవలం సీనియర్ మోస్ట్ జడ్జిని మాత్రమే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేయాలి, ఇతర జడ్జిలను లేదా జూనియర్ జడ్జిలను అపాయింట్ చేసేటువంటి అధికారం నీకు లేదు అని చెప్పేసి గుర్తు చేయడము జరిగిందనమాట. అర్థమవుతుందా? సో ఇది ఆ క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 10, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకం కోసం అర్హతలకు సంబంధించి చర్చించండి. 1 పౌరుడుగా ఉండాలి, ఖచ్చితంగా కరెక్ట్. తర్వాత 5 సంవత్సరాలుగా హైకోర్టు న్యాయమూర్తిగా ఉండాలి, ఇది కరెక్ట్. హైకోర్టు న్యాయవాదిగా 10 ఏళ్ల పాటు ఉండాలి, ఇది కూడా కరెక్ట్. తర్వాత రాష్ట్రపతి చేత విశిష్ట న్యాయ నిపుణుడు అనే గుర్తింపు ఉండాలి, ఇది కూడా కరెక్ట్. సో స్టేట్మెంట్ 2 కరెక్ట్. స్టేట్మెంట్ 2 అండ్ స్టేట్మెంట్ 3 కరెక్ట్. స్టేట్మెంట్ 4, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకం కోసం
రాజ్యాంగంలో పేర్కొన్న కనీస వయస్సు ఆవశ్యకత ఉంది. ఇది రాంగ్. వయస్సు ఆవశ్యకత అనేది లేదు. అయితే ఇప్పుడు చూడండి, దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి తప్పు ఉన్నటువంటి స్టేట్మెంట్ని గుర్తించండి. దేన్ని గుర్తించాలంట? తప్పు ఉన్నటువంటి స్టేట్మెంట్ని గుర్తించాలి. దేర్ఫోర్ తప్పు ఉన్న స్టేట్మెంట్ నాట్ 3, 4. ఓకే, 4th స్టేట్మెంట్ అనేది తప్పు ఉంది, మిగిలినవన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయి. ఓకే, సో తప్పు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ 4. సో సమాధానం ఈజ్ ఏదో ఒకటి. 4th స్టేట్మెంట్ రాంగ్, ఇది తప్పు పడింది ప్రింటింగ్. ఓకే, సో 4th స్టేట్మెంట్ తప్పుగా ఉంది. అంటే కనీస వయస్సు అర్హత అనేది లేదు. ఓకే, కనీస వయస్సు అర్హత అనేది లేదు. ప్రెసిడెంట్గా చేయాలంటే 35 సంవత్సరాలు, వైస్ ప్రెసిడెంట్ చేయాలంటే 35 సంవత్సరాలు. మరి జడ్జ్గా చేయాలంటే ఏమైనా ఉందా? లేదు. ఏముంది చూడండి. ఒక పర్సన్ ఖచ్చితంగా సిటిజన్ అయి ఉండాలి, ఒకటో కండిషన్. దాని తర్వాత 1, హైకోర్టులో 5 సంవత్సరాలు జడ్జ్గా అయినా ఉండాలి, లేదా 10 సంవత్సరాలు అడ్వకేట్గా అయినా ఉండాలి, లేదా న్యాయ నిపుణుడు అయి ఉండాలి. ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. న్యాయ నిపుణుడు అయి ఉండాలి. సో దీంట్లో ఫస్ట్ పాయింట్ కంపల్సరీ, అండ్ ఈ మూడిట్లో ఏదో ఒకటి వర్తించాలన్నమాట. రెండోదైనా ఆర్ మూడోదైనా ఆర్ నాలుగోదైనా. అంటే సిటిజన్ ఉండి 5 సంవత్సరాలు జడ్జ్గా ఉన్నా ఓకే, సిటిజన్ ఉండి 10 సంవత్సరాలు అడ్వకేట్గా ఉన్నా ఓకే, సిటిజన్ ఉండి ఒక డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ న్యాయ నిపుణుడు అయి ఉన్నా కూడా ఓకే, సుప్రీంకోర్టుకి అపాయింట్ చేయబడడానికి యాజ్ ఎ జడ్జ్గా అర్హత కలిగి ఉన్నారు. ఇక్కడ మనము జడ్జ్ గురించి మాట్లాడుతున్నాము, చీఫ్ జస్టిస్ గురించి మాట్లాడుతున్నామా? లేదు. మరి చీఫ్ జస్టిస్కి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటి? ఇవే క్వాలిఫికేషన్స్. కాకపోతే ఆల్రెడీ ఆయన అపాయింట్ చేయబడ్డాడు సుప్రీంకోర్టులో. సీనియర్ మోస్ట్ జడ్జ్ చీఫ్ జస్టిస్ అవుతాడు. ఓకే, ఫస్ట్ చీఫ్ జస్టిస్ కావాలి అని అంటే ఒక వ్యక్తి సుప్రీంకోర్టులో జడ్జ్ కావాలి, లేదా డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ కావాలి. ఓకే, డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ కావాలి. నో, డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ది చీఫ్ జస్టిస్కి పనికిరాదు. కేవలం సుప్రీంకోర్టులో జడ్జ్ ఉండాలి. సుప్రీంకోర్టులో జడ్జ్ ఉన్నటువంటి వ్యక్తిని మాత్రమే చీఫ్ జస్టిస్గా అపాయింట్ చేస్తారు. అప్పుడే కదా సీనియారిటీ వస్తుంది. ఓకే, కానీ జడ్జ్గా అపాయింట్ చేయడానికి మాత్రము ఈ మూడిట్లో ఏ ఒక కండిషన్ ఉన్నా ఓకే, అలాంగ్ విత్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కండిషన్ తో పాటు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల ప్రమాణం మరియు ధృవీకరణ వేతనాలకు సంబంధించి కింది పరిశీలన చేయండి. కింది స్టేట్మెంట్లను. 1, పదవీ విరమణ లేదా పదవీ బాధ్యత పదవి స్వీకరించక ముందే విరమణ చెప్పేసిన. పదవీ స్వీకరణ ముందు సుప్రీంకోర్టు న్యాయమూర్తి తప్పనిసరిగా రాష్ట్రపతి లేదా అతను నియమించినటువంటి వ్యక్తి ముందల నిలబడి ప్రమాణ సభ్యత్వాన్ని తీసుకోవాలి. కరెక్ట్. ఈ ప్రమాణంలో భారత రాజ్యాంగానికి విధేయత చూపడం, సార్వభౌమాధికారాన్ని కాపాడటం, సమగ్రతను సమర్థించడం, భయం లేదా పక్షపాతం లేకుండా విశ్వసనీయంగా విధులు నిర్వహిస్తాను, రాజ్యాంగం మరియు చట్టాలను సమర్థిస్తాను అని చెప్పేసి ప్రమాణం తీసుకోవాలి. తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతాలు, అలవెన్స్లు, పెన్షన్లు ఇవి పార్లమెంట్ చే నిర్ణయించబడతాయి మరియు ఆర్థిక అత్యవసర పరిస్థితి మినహా ఎట్టి విధంగా కూడా వీళ్ళ యొక్క జీతభత్యాలు తగ్గించరాదు. 1. ఓకే, సో 4వ స్టేట్మెంట్ పార్లమెంట్ చే పెన్షన్లు పార్లమెంట్ చే నిర్ణయించబడతాయి మరియు ఆర్థిక అత్యవసర మినహా నియామకం తర్వాత ప్రతికూలంగా తగ్గించలేరు. సో ఇది 4వ స్టేట్మెంట్. ఓకే, 2018లో ప్రధాన న్యాయమూర్తి జీతం నెలకు 1,00,000 నుంచి 2,80,000 మరియు న్యాయమూర్తులది 90,000 నుంచి 2,50,000 చేయడం జరిగింది. సో 5వ స్టేట్మెంట్ ఇది. సో రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తులకు మరియు న్యాయమూర్తులకు వాళ్ళు చివరగా తీసుకున్నటువంటి జీతంలో 50% నెలవారీ పెన్షన్గా పొందుతారు, విచ్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో దీంట్లో తప్పు ఏమైనా స్టేట్మెంట్స్ ఉన్నాయా? ఏ స్టేట్మెంట్స్ లేవు, అన్ని కరెక్టే. స్టేట్మెంట్ 1, 2, 3, 4, 5 అన్ని స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఓత్ ఆర్ అఫర్మేషన్
ప్రమాణం లేదా స్వీకారం ప్రెసిడెంట్ లేదా అతని ద్వారా అపాయింట్ చేసినటువంటి వ్యక్తి ముందల తీసుకోవాలి. జీతభత్యాలు పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. సో 2018లో 1 లక్ష నుంచి 2.80 వరకు 2.80, 90,000 నుంచి 2.50 లక్షలకు పెంచినారు. సో 2.80 చీఫ్ జస్టిస్ది, 2.50 అనేది సుప్రీంకోర్టు జడ్జెస్కి వచ్చేటువంటి జీతం. సో మరి వీళ్ళకి నెలవారీ పెన్షన్ ఎంత ఉంటుంది అని అంటే 50% ఉంటుంది. 50% అని అంటే ఇప్పుడు 2.50 అని అంటే 1.25 నెలవారీ పెన్షన్ వస్తుంది అనమాట. ఎవరికి? జడ్జ్ ఆఫ్ ద సుప్రీంకోర్టుకి. అదేవిధంగా 2.80 అంటే 1.40 వస్తుంది చీఫ్ జస్టిస్కి నెలవారీ పెన్షన్గా. ఓకే, సో ఇది దీనికి సంబంధించిన. సో చూడండి, ఇది చూడడానికి చాలా తక్కువ ఉంది, బట్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అంటే క్వశ్చన్లో చాలా ఎక్కువ కనిపించింది అనమాట. క్లియర్ కదా? రైట్. తర్వాత పదవీ కాలం మరియు తొలగింపుకు సంబంధించి చూడండి. దాని తర్వాత ఓత్ ఆఫ్ అఫర్మేషన్ అయిపోయింది, సాలరీ డీటెయిల్స్ వచ్చినవి. తర్వాత వాళ్ళ యొక్క పదవీ కాలం ఎంత, వాళ్ళని ఎప్పుడు తొలగించవచ్చు అనేది క్వశ్చన్. చూడండి, రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా న్యాయమూర్తుల పదవీ కాలానికి సంబంధించి నిబంధనలు. 1, న్యాయమూర్తి 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు పదవిలో ఉంటారు. పార్లమెంట్ నిర్ణయించిన వయస్సుకు సంబంధించిన ప్రశ్నతో, అంటే పార్లమెంట్ ఏదైనా ఇంక్రీజ్ చేయవచ్చు, డిక్రీజ్ చేయవచ్చు, అది తర్వాత సంగతి. సో సబ్జెక్టెడ్ టు ద పార్లమెంట్ అని అంటున్నారు. సో స్టేట్మెంట్ 1 కరెక్ట్ అనమాట. 65 సంవత్సరాలు వయసు వచ్చేంత వరకు చీఫ్ జస్టిస్ కానివ్వండి, తర్వాత జడ్జ్ కానివ్వండి, వాళ్ళు పదవిలో ఉంటారు. సో రాష్ట్రపతిని ఉద్దేశించి న్యాయమూర్తి రాజీనామా చేయవచ్చు, అంటే రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి అందించాలి అని అర్థం. పార్లమెంటు సిఫారసుపై రాష్ట్రపతి న్యాయమూర్తిని పదవి నుంచి తొలగించవచ్చు. మరి రాష్ట్రపతిని ఎవరు తొలగించాలి అని అంటే రాష్ట్రపతి తొలగిస్తారు, బట్ పార్లమెంట్ యొక్క సిఫారసు అనేది అవసరం, అంటే పార్లమెంట్లో మోషన్ అనేది పాస్ కావాలి. సో టెన్యూర్ చూడండి, 65 సంవత్సరాల వరకు ఉంటారు. తర్వాత పార్లమెంట్ ఒకవేళ 65 నుంచి 70 సంవత్సరాలకు చేస్తే చేయవచ్చు. అండ్ హీ కెన్ రిజైన్ ప్రెజెంటింగ్ టు ద ప్రెసిడెంట్, can be removed by the president on the recommendation of the parliament. సో 65 సంవత్సరాల వరకు ఉంటారు, పార్లమెంట్ వయస్సును పెంచవచ్చు. ఒకవేళ తొలగించాలి అని అంటే రాష్ట్రపతి తొలగిస్తారు. ఎవరి యొక్క రికమెండేషన్ అవసరం అని అంటే పార్లమెంట్ యొక్క రికమెండేషన్ అవసరం. సో మరి పార్లమెంట్లో ప్రాసెస్ ఏముంటుంది చూడండి. పార్లమెంట్లో ప్రాసెస్ ఏముంటుంది చూడండి. రాష్ట్రపతి ఆర్డర్ ద్వారా తొలగిస్తారు. ఆర్డర్ చేసే ముందు పార్లమెంట్లో స్పెషల్ మెజారిటీ తోటి ఆ జడ్జ్కి వ్యతిరేకంగా రెజల్యూషన్ అనేది పాస్ కావాలి. మరి జడ్జిలను తొలగించడానికి కారణాలు ఏంటి అని అంటే మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ, నిరూపిత దుష్ప్రవర్తన మరియు అసమర్థత అనేటువంటి ఒక కారణం చేత తొలగించవచ్చు. సో ఎవరైనా ఇవి నిరూపించబడాలన్నమాట. నిరూపిత దుష్ప్రవర్తన మరియు నిరూపిత అసమర్థత నిరూపించబడాలి. ఎక్కడ అనంటే అది పార్లమెంట్లో. సో పార్లమెంట్లో 2 సభలు 2/3 మెజారిటీ తోటి ఆమోదం చేస్తే అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్ ద్వారా తొలగిస్తాడు అనమాట. అయితే వీళ్ళ యొక్క తొలగింపుకు సంబంధించి జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968 సంవత్సరం ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏం చెప్తుంది అంటే దాని యొక్క ప్రాసెస్ గురించి చెప్తుంది. ఆ ప్రాసెస్లో రిమూవల్ మోషన్ని స్టార్ట్ చేయాలి అని అంటే ఒకవేళ నువ్వు లోక్సభలో స్టార్ట్ చేయాలి అనుకుంటే 100 మంది యొక్క సంతకం అవసరం. రాజ్యసభలో స్టార్ట్ చేయాలి అని అంటే 50 మంది యొక్క సంతకం అవసరం. సో నువ్వు ఏ సభలో స్టార్ట్ చేయాలి అనుకుంటే ఆ సభ యొక్క అధ్యక్షుడు, స్పీకర్ ఆర్ చైర్మన్ ఆ మోషన్ని అడ్మిట్ చేయవచ్చు లేదా రిఫ్యూజ్ చేయవచ్చు. ఓకే, మీరు 100 మంది సంతకాలు తీసుకొని స్టార్ట్ చేసిన, 50 మంది సంతకాలు తీసుకొని స్టార్ట్ చేసిన, స్పీకర్ చైర్మన్కి అధికారం ఉంది, అడ్మిట్ చేయవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే స్పీకర్ మరియు చైర్మన్కి ఇక్కడ డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి అని చెప్పేసి నోట్ చేయాలి. ఒకవేళ అడ్మిట్ చేస్తే స్పీకర్ ఆర్ చైర్మన్ అడ్మిట్ చేస్తే అంటే ఏ సభలోనైనా ప్రవేశపెట్టబడవచ్చు అని అన్నాం. కాబట్టి స్పీకర్ కావచ్చు, చైర్మన్ కావచ్చు. ఏ సభలో ప్రవేశపెట్టబడితే ఆ సభలో
3 మెంబర్ కమిటీ అనేది ఉండాలి. ఆ 3 మెంబర్ కమిటీలో ఎవరెవరు ఉండాలి అంటే, ఒకటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలి, ఆర్ సుప్రీంకోర్టు జడ్జ్ యొక్క సీనియర్ మోస్ట్ జడ్జ్ ఉండాలి 1. 2 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఎనీ హైకోర్ట్ ఉండాలి, అండ్ ద 3 డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ ఉండాలి. సో దీని అర్థం ఏంటి అంటే, ఒకవేళ ఏదైనా జడ్జ్ యొక్క రిమూవల్ చేసేటప్పుడు చీఫ్ జస్టిస్ అవైలబుల్గా ఉంటారు కాబట్టి చీఫ్ జస్టిస్, ఒకవేళ అతను అవైలబుల్గా లేకపోతే సీనియర్ మోస్ట్ జడ్జ్ ఉంటారు. ఒకవేళ చీఫ్ జస్టిస్ దే రిమూవల్ ఉంటే ఇంకా చీఫ్ జస్టిస్ ఛాన్సే లేదు కాబట్టి సీనియర్ మోస్ట్ జడ్జ్ ఉంటారు. ఇంకా ఇన్ని హైకోర్టులు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక హైకోర్టు నుంచి ఏదో ఒక చీఫ్ జస్టిస్ వస్తారు. అండ్ ఇంత పెద్ద భారతదేశంలో ఎవరో ఒకళ్ళు మీలాంటి వాళ్ళు డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్, న్యాయ నిపుణులు ఉంటారు. కాబట్టి 3 మూర్తుల ఆర్ 3 సభ్యుల కమిషన్ని ఏర్పాటు చేస్తే, ఇఫ్ ద కమిటీ ఫైండ్స్ the judge to be guilty of misbehavior or suffering from incapacity, the house can take up for the consideration of the motion. సో ఏ సభలో అయితే ప్రవేశపెట్టబడుతుందో ఆ సభలో ఆ కమిటీ ఫైండ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఆ కమిటీ ఏం ఫైండ్ చేయాలి? ఓకే, ఇతను మిస్బిహేవియర్ చేసినారు లేదా ఇతను ఇన్కెపాసిటీ తోటి ఉన్నాడు అని చేసిన తర్వాత అప్పుడు సభ మోషన్ని అడాప్ట్ చేసుకుంటుంది. సభ మోషన్ని అడాప్ట్ చేసుకున్న తర్వాత స్పెషల్ మెజారిటీ తోటి దాన్ని పాస్ చేయాలి. స్పెషల్ మెజారిటీ తోటి దాన్ని పాస్ చేయాలి. అప్పుడు పాస్ చేస్తే అప్పుడు ప్రెసిడెంట్కి పంపిస్తారు. ప్రెసిడెంట్ ఆర్డర్ ద్వారా రిమూవ్ చేస్తారు. ప్రెసిడెంట్ ఆర్డర్ ద్వారా రిమూవల్ నోటీస్ని ఇష్యూ చేస్తారు. సో ఇంట్రెస్టింగ్ టు నో దట్ ఇప్పటి వరకు ఏ జడ్జ్ కూడా రిమూవల్ అవ్వలేదు. బట్ మొట్టమొదటిసారి రిమూవల్ ప్రాసెస్ అనేది వి రామస్వామి అప్పుడు అలహాబాద్కి జడ్జ్గా ఉన్నారు. సో రామస్వామికి వ్యతిరేకంగా స్టార్ట్ అయింది. సో ఈ ఎంక్వైరీ కమిటీ ఏదైతే ఉందో అది గిల్టీ ఆఫ్ మిస్బిహేవియర్గా కూడా చెప్పింది. సో అప్పుడు సభ మోషన్ని అడాప్ట్ చేసింది. బట్ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ నుంచి తప్పుకుంది. కాబట్టి ఇప్పుడు ఆ మోషన్ అనేది డిఫీట్ చేయబడింది. సో సీ ద 13th క్వశ్చన్. రాజ్యాంగం నిర్దేశించినటువంటి నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవి నుంచి ఎలా తొలగించాలి? సో అటువంటి తొలగింపు కోసం అదే సెషన్లో పార్లమెంట్ చేసినటువంటి ప్రసంగాన్ని రాష్ట్రపతి అనుసరించి ఉత్తర్వులు జారీ చేసి తొలగించవచ్చు. స్టేట్మెంట్ 1 ఇస్ కరెక్ట్. తర్వాత తొలగింపు చిరునామాకు పార్లమెంట్ ప్రతి హౌస్లో ప్రత్యేక మెజారిటీ మద్దతు ఇవ్వాలి. సో అది మొత్తం మెంబర్షిప్ యొక్క మెజారిటీ అవసరం. హాజరైన సభ్యులతో 3/2 కంటే తక్కువ కాకూడదు. సో ఈ స్టేట్మెంట్ క్లియర్గా అర్థం కావడానికి మీకు కొంచెం టైం పడుతుంది. ఎందుకనంటే ఇక్కడ ఒక కాన్సెప్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేయాలి. టోటల్ నంబర్ ఆఫ్ మెంబర్స్ అండ్ ద మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. సో ఈ కాన్సెప్ట్ని నేను తర్వాత చెప్తా. బట్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి, 2/3 మెజారిటీ తోటి ఆమోదించాలి. సో స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్. సో తీసివేతకు గల కారణాలు రుజువైన దుష్ప్రవర్తన మరియు అసమర్థత. సో కారణాలు ఏంటి అని అంటే దుష్ప్రవర్తన, అసమర్థత. ఒకవేళ రాజ్యాంగ ఉల్లంఘన అని కూడా ఇస్తారు, అది కాదు. సో రాజ్యాంగ ఉల్లంఘన అనేది కేవలం రాష్ట్రపతికి సంబంధించింది. మరి దుష్ప్రవర్తన మరియు అసమర్థత అనేవి కూడా రాజ్యాంగ ఉల్లంఘనే కదా అంటే ఎస్, అవును. బట్ రాజ్యాంగంలో ఎట్లా ఉంటే అట్లనే చదువుకోవాలి మనం. ఓకే, సో కాబట్టి 3 స్టేట్మెంట్లు కూడా కరెక్టే. సో అభిశంసన అంటే తొలగించేటువంటి ప్రక్రియ న్యాయమూర్తుల విచారణ చట్టం 1968లో ఏ విధంగా చెప్పబడింది అని అంటున్నారు. ఒకవేళ మోషన్ని లోక్సభలో పాస్ చేయాలంటే 100 మంది యొక్క సంతకాలు, రాజ్యసభలో అయితే 50 మంది యొక్క సంతకాలు చేయాలి. కరెక్ట్. స్పీకర్ లేదా చైర్మన్ మోషన్ని అంగీకరించవచ్చు లేదా అంగీకరించడానికి నిరాకరించవచ్చు. కరెక్ట్. మోషన్ ఆమోదం పొందినట్లయితే అభియోగాలపై దర్యాప్తు చేయడానికి స్పీకర్ లేదా చైర్మన్ 3 సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తారు. కరెక్ట్. అంటే ఈ మోషన్ని అడాప్ట్ చేసుకుంటే అప్పుడు 3 సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తారు. సో ఈ 3 సభ్యుల కమిటీలో ఉండవలసిన వాళ్ళు ప్రధాన న్యాయమూర్తి లేదా న్యాయమూర్తి, ఏదైనా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, విశిష్ట న్యాయ నిపుణుడు, పైవన్నీ
కరెక్ట్ ఆన్సర్ డి. సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తి అభిశంసన ప్రక్రియలో న్యాయమూర్తి యొక్క దుర్వినియోగం లేదా అసమర్థత కారణంగా కమిటీ దోషిగా నిర్ధారించిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సో కమిటీ వన్స్ దోషిగా నిర్ధారణ చేసిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది క్వశ్చన్. ప్రత్యేక మెజారిటీ తోటి పార్లమెంటు ఉభయ సభలు లేదా పార్లమెంట్ ఆమోదించిన తర్వాత న్యాయమూర్తిని తొలగించడానికి రాష్ట్రపతి యొక్క చిరునామాని సమర్పించబడుతుంది. తర్వాత చివరగా రాష్ట్రపతి న్యాయమూర్తిని తొలగించడానికి ఉత్తర్వును జారీ చేస్తారు. స్టేట్మెంట్ 1 మరియు 2 నిజమే. 2 స్టేట్మెంట్స్ కూడా నిజమే. సో ఈరోజు మీరు డిస్కస్ చేసినారు క్లాస్లో సుప్రీంకోర్టు అంటే ఏంటి, సుప్రీంకోర్టు యొక్క ఇండిపెండెన్స్ గురించి, సుప్రీంకోర్టు యొక్క ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ గురించి, తర్వాత 1935 యాక్ట్ తోటి ఏ విధంగా సంబంధాన్ని కలిగి ఉంది, డబుల్ సిస్టమ్ ఆఫ్ జ్యుడిషియరీ అండ్ సింగిల్ సిస్టమ్ ఆఫ్ జ్యుడిషియరీ, జనవరి 28, 1950లో వచ్చిందని తెలుసు. తర్వాత ప్రివీ కౌన్సిల్ని ఫెడరల్ కోర్టుని ఆక్రమించింది అని, భారత రాజ్యాంగంలో 5వ భాగంలో ఉన్నదని, 2019లో వచ్చినటువంటి మార్పులు, ఏ విధంగా జడ్జిల యొక్క సంఖ్య పెరుగుతూ వచ్చింది అనేటువంటి అంశం, అపాయింట్మెంట్ అనేది రాష్ట్రపతి ద్వారా జరుగుతుంది, తొలగింపు కూడా రాష్ట్రపతి ద్వారా జరుగుతుంది, పార్లమెంట్ యొక్క మద్దతు అవసరమని, చీఫ్ జస్టిస్ అండ్ అదర్ జడ్జెస్ యొక్క కన్సల్టేషన్ ప్రాసెస్ అంటే కొలీజియం వ్యవస్థ యొక్క పుట్టుగా, దాంట్లో ఉన్నటువంటి 3 జడ్జిల కేసులు, అండ్ తర్వాత నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ మరియు దాన్ని కొట్టివేస్తూ 4వ జడ్జిల కేసు 2015, తర్వాత సీనియర్ మోస్ట్ జడ్జిని అపాయింట్ చేయాలి అని చెప్పేసి 2వ జడ్జి కేసులో రీస్టోర్ చేసినారు. ఎందుకు అనంటే 1973 మరియు 77లో ఏఎన్ రే మరియు ఏమియు బేగ్ని అపాయింట్ చేయడం ద్వారా ఆ ప్రాసెస్ అనేది ఉల్లంఘించబడింది. క్వాలిఫికేషన్ సిటిజన్షిప్ మాత్రం కంపల్సరీ, 5 సంవత్సరాలు న్యాయమూర్తిగా లేదా 10 సంవత్సరాలు న్యాయవాదిగా లేదా డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్గా ఉండాలి. మినిమం ఏజ్ క్రైటీరియా ఏమీ లేదు. ప్రెసిడెంట్ ముందల అపాయింట్మెంట్ ఓత్ అనేది తీసుకోవాలి. ప్రెసిడెంట్ లేకపోతే అతని ద్వారా అపాయింట్ చేయబడ్డ పర్సన్. పార్లమెంట్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ అనేది డిసైడ్ చేస్తుంది. 2018లో 2,80,000 2,50,000కి డిసైడ్ చేసిందని తెలుసు. పెన్షన్స్ 50% వాళ్ళ శాలరీలో ఉన్నటువంటి డబ్బులు వస్తవి. 65 సంవత్సరాల వరకు వాళ్ళు ఆఫీస్ని హోల్డ్ చేస్తారు. రాష్ట్రపతికి రెసిగ్నేషన్ లెటర్ ఇవ్వవచ్చు. తొలగింపు ప్రక్రియ కోసం స్పెషల్ మెజారిటీ అవసరం. ఆ స్పెషల్ మెజారిటీలో ప్రాసెస్ని జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968 100 మంది అయితే లోక్సభలో, 50 మంది అయితే రాజ్యసభలో అడ్మిట్ చేయాలి. అడ్మిట్ చేయడానికి అధికారము స్పీకర్కి లేదా చైర్మన్కి ఉంది. వన్స్ అడ్మిట్ చేస్తే 3 వ్యక్తులతోటి ఉన్నటువంటి కమిటీని ఏర్పాటు చేయాలి. ఆ కమిటీ ఒకవేళ తప్పు అని భావిస్తే అప్పుడు సభలో ఓటింగ్ మోషన్ అనేది స్టార్ట్ అవుతుంది. వి రామస్వామికి మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేసినారు. సో ఆ కమిటీ అనేది గిల్టీ ఆఫ్ మిస్బిహేవియర్ అంటే దుష్ప్రవర్తన చేసినట్లుగా భావించింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ నుంచి తప్పించుకుంది అని చెప్పేసి డిస్కస్ చేసినాము. సో ఈరోజు ఇది క్లాస్ విచ్ ఈస్ వెరీ హెవీ ఆల్సో, యూస్ఫుల్ ఆల్సో. సో మీరు మళ్ళీ దీన్ని చదవాల్సినటువంటి అవసరం కూడా లేదు. బట్ అట్లా అని చెప్పేసి పక్కకు పెట్టేయకండి, ఒకసారి రివిజన్ చేసుకోండి. ఓకే, సో దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే మనము రేపు క్లాస్లో చెప్తాం. ఆల్రెడీ టైం ఓవర్ అయిపోయింది కాబట్టి ఏమైనా డౌట్ ఉంటే మీరు నాకు టెక్స్ట్లో పెట్టేయండి, లేకపోతే డైరెక్ట్గా కూడా అడగొచ్చు రేపు క్లాస్లో. ఓకే, సో సీ యూ టుమారో. సండే క్లాస్ గురించి ఐ విల్ డిసైడ్ లేటర్ ఇన్ ద గ్రూప్. ఒకసారి గ్రూప్లో చూసుకోండి. ఓకే, సో దోస్ హూ హ్యావ్ నాట్ అటెండెడ్ ద లైవ్ మే వాచ్ ఇట్ ఇన్ ద యూట్యూబ్ విజ్డమ్ వే అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ అనే ఛానల్ని సెర్చ్ చేస్తే మీకు దాంట్లో వస్తుంది. హ్యావ్ అ వెరీ నైస్ సండే. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద టుమారోస్ క్లాస్.